అయ్యా మహాప్రభు, మీరు పెద్ద జర్నలిస్ట్ అని ఒప్పుకున్నామండి. అందుకని ఇలా 24 గంటలు పేపర్లలో మునిగి తేలుతుంటే మీ ఆరోగ్యం ఏమవుతుంది? కంటికి రెప్పలా కాపాడుకునే భార్య నువ్వుండగా నాకేం లోటే? ఆడవాళ్ళు ఉబ్బేయడంలో మీకు మీరే. మీ బుద్ధులు నా బిడ్డకు రాలా, అదే సంతోషం. అదిగో వాడు వచ్చేసాడు. ఇటు ఇవ్వు నాన్న. ఇంత పొద్దుపోయిందాక కష్టపడకపోతే ఏమైందిరా? కొంచెం పెందలాడే ఇంటికి రావచ్చుగా. ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగమా టైంకి రావడానికి? కాదు కాబట్టి మన ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి రావచ్చు. ఒరేయ్, ఓ పని చేయరా. భోజనం టైం కావడంతో ఆటోలో ఉన్న ప్యాసింజర్స్ తో నాకు టైం అయిపోయింది, లేటుకి వెళితే మా అమ్మ తిడుతుంది అని ప్యాసింజర్స్ అర్ధాంతరంగా రోడ్డు మీద కుదేసి నువ్వు ఇంటికి వచ్చేసి. గొప్పగా చెప్పారులేండి. నువ్వెందుకని అవుతా? ఫోన్లే అన్నయ్య, ఆటోలో ఆ టైంకి ఎవరున్నా సరే ఇంటికి తీసుకొచ్చాయి, అందరూ కలిసి భోంచేయచ్చు. బ్రహ్మాండం పాప. ప్యాసింజర్స్ కు ఫీమేల్స్ ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్ ప్రశాంత్ అని పేపర్స్ లో హెడ్లైన్స్ వేయించేద్దాం. వేస్తారు. పెద్ద జర్నలిస్ట్ కదూ. ఇంత పెద్ద చదువు చదివిన కొడుకు ఆటో తోలుతున్నాడన్న బాధ మాత్రం లేదు. వీడికి ఏమిటి మహారాజ్, నాలాగా వారి కింద పని చేయాల్సిన అవసరం లేదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పెద్ద పెద్ద చదువులు చదివి చిన్న చిన్న ఉద్యోగాలు చేయమని రోడ్లు పడి తిరిగేవాడి కంటే వీడు చాలా బెటర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఒకళ్ళకొకళ్ళు వంత పడుకోవడం మాత్రం బాగా నేర్చుకున్నారు. నువ్వు స్నానం చేసిరారా, అన్నం తిందు గాని. కడుపులో ఆకలి కేకలేస్తుంది, 2 నిమిషాలు వచ్చేస్తాను మై స్వీట్ మమ్మీ. వెళ్ళు. సిగ్గుందా నీకు? మగాళ్ళ బెడ్రూమ్ లో మంచం కింద దొరచా? ఓహో, అయితే మంచం పైకి రావచ్చా? చైతి, అసలు నా బెడ్రూమ్ లోకి ఎందుకు వచ్చావు? నిన్ను ఆట పట్టించి భయపెడదామని. అయినా కాబోయే మొగుడు బెడ్రూమ్ లోకి వస్తే తప్పేమిటి? నేను నీకు కాబోయే మొగుడ్నా? ఎవరు చెప్పారు? పోనీలే, నేనే నీకు కాబోయే పెళ్ళాన్ని. అలా అని కల్లో కూడా ఊహించుకోకు. నాకు కలలో అలాంటివే వస్తాయి. నన్ను కౌకిట్లో చేర్చుకుని లాగి లంపకాయ కొట్టాడు. మగాడు ఎవరిని కొడతాడో తెలుసా? తన సొంత మనిషిని. అంటే నేను నీకు సొంత మనిషినన్నమాట. నువ్వు నా కాబోయే మొగుడు కాబట్టి నేను నిన్ను ముద్దుగా కామో అని పిలుస్తాను. కామో కామో కామో, నాకొకటివ్వవా? అలాగే ఇస్తాను. అది కాదు, ఓ మొగుడు పెళ్ళానికి ఇచ్చేది. ఓ బయటికి, ఓ బయటికి. ఇస్తానని మాట ఇచ్చావు, అది నాకు బాకీ ఉన్నట్టే లెక్క. ఇచ్చే. నువ్విచ్చేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టను. ఏమండి ఏమండి, అన్నం వడ్డిస్తాను రండి. అబ్బాయిని కూడా పిలవే. ఏ వాణి, నువ్వెప్పుడు వచ్చావే? అది ఎప్పుడు? ఈ పిల్ల ఎక్కడి నుంచి ఊడిపడింది? ఇంతకీ ఈ పిల్ల ఎందుకు వచ్చినట్టు? ఎందుకు వస్తుందో ఎందుకు వెళ్తుందో దానికే తెలియదు. మీకేం చెప్పను, రెండు అన్నం ముందు గాని. చూపు, కండలు తిరిగిన ఆ చేతులు, ఎత్తుగా ఉన్న ఆ భుజాలు, వెడల్పైన ఆ ఛాతి, ఎంత అందంగా ఉన్నాడో. మన్మధుడిలా ఉంటాడు. అతను నా కామో, నా సొంతం. అతను ఆ ఆటో నా ప్రాపర్టీ. వాటిని అలా వంకర చూపులు చూస్తావా? ఉండు, మీ ఆయన క్యాంప్ నుంచి వచ్చాక చెప్తాను. చూశానే కానీ ఏమన్నా చేశానా? నీది నీ దగ్గరే ఉంచుకో. హాయ్ కామో. కామో, ఆటో కడుగుతున్నావా? కాదు, ఆవుని కడుగుతున్నాను. కర్మ, అన్నా చెల్లి దొందు. అది సరే గాని, నువ్విలా కండలు ప్రదర్శిస్తే అందరి కళ్ళు నీ మీదే ఉంటాయి. దిష్టి కొట్టేస్తారు చుట్టుపక్కల చుప్పన తోళ్ళు. నువ్వు నా ఒక్కదానికే అలా కనిపించాలి. మరిద్దరం పెళ్లి చేసుకుందావా?
ఏమైంది నీకు? నువ్వు ఆటో కడుగుతున్నప్పుడు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మొదలెట్టావా అందం గురించి నీ వర్ణన. ఇక నీకు బ్రేక్ వేయడం కష్టం. ఏమిటి స్టార్టింగ్ ట్రబులా? ఆయిల్ మార్చలేదా? ఆయిల్ కి నీకు వద్దన్నం. వెళ్ళరా. నా బాకీ తీర్చేస్తే నేను వెళ్తాను. బాకీ ఉండిస్తాను. అయ్యయ్యో వర్షం పడుతున్నట్టుంది. రేఖ పెరట్లో అప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇట ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా. మీరు తెలుసుకోండి పోండి. తేల్చుకుంటా అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. ఆటో కోటికి వస్తా. కూర్చోండి, వస్తానరా. ఎనీ ప్రాబ్లం ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సర్వస్సు అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? మీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు. ఎరా ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా? ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును నువ్వే. లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా? ఉన్నాడండి. అయితే ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. దా దా. అమ్మో, ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. దా దా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. దా No. దా. ఏయ్, నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. హాయ్ కావో. నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా? అవును. ఇప్పుడేంటి? ఇప్పుడు తీర్చు. దా 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 దా. చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చి నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? అస్కు బుస్కు కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి, పారిపోను, ప్రామిస్. ఓకే. పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిందాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ?
రెడీ. వస్తున్నా వస్తున్నా వచ్చేస్తున్నా. అమ్మా వాణి ఏమైందమ్మా? ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా ఏంటి కాగ్గోల? హాయ్, నా ప్రేమ గోళ నీకు కాకి గోళలా అనిపిస్తోందా? ఇదిగో మిస్టర్, ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను. ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? ఆహా, తప్పుగా అనుకోకు. నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను. నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి? బెట్టా, నువ్వు గెలిస్తే నేనొకటి ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నా బాకీ తీర్చేయాలి. బెట్టా? బెట్. ఆటో. దిగా. మర్యాద. నేనిప్పుడు ప్యాసింజర్ని. నన్ను గౌరవించడం నీ డ్యూటీ. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? పాలక్నామా ప్యాలెస్, షాలిబండ, గోల్కొండ, ట్యాంక్ బ్యాన్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అక్కడేం పని? పని అడగకూడదు. పోనీ. పొద్దున్నే భలే గిరాకిరా బాబు. రవ్వడానికి ఇంకా అరగంటుంది. ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా. రెడీగా ఉండు. వాణి, నువ్వే గెలిచావు. ఐ లవ్ యూ. ఓడిపోయానని ఒప్పుకున్నావుగా, నా బాకీ తీర్చే. టైం అయింది. నేనే గెలిచాను. నువ్వెవరు? ప్రశాంత్ ఏడి? అన్న అర్ధగంట కిందటనే నా ఆటో తీసుకుపోయిండు. నిన్ను ఇందులో తీసుకురామన్నాడు. ఎంత దెబ్బ కొట్టావు కామో. నేను చెప్పిందంతా గుర్తుంది కదూ? అలా చేస్తే ఈ చాక్లెట్ ఇస్తాను. అదిగో అంకుల్ వస్తున్నాడు. వెళ్ళు వెళ్ళు త్వరగా. అంకుల్ అంకుల్, నువ్వు వచ్చి సూపర్ హీరో లాగా ఉన్నావు. ఓహో, నువ్వు వచ్చు మినీ సూపర్ హీరోయిన్ లా ఉన్నావు. ముద్దివ్వా? ఒకటేంటి, 4 ఇస్తాను. అలా కాదు, కళ్ళు మూసుకుని ఇవ్వాలి. ఓహో సరే, కళ్ళు మూసుకునే ఇస్తాను. కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు ముద్దిస్తాను. నువ్వా? అయ్యో అయ్యో అయ్యో, నా ప్లాన్ అంతా పాడైపోయింది. ఓహో, ఇదంతా నీ ప్లాన్ అమ్మందగమన? కామో, నా బాకీ తీరుస్తావని ఎంతో ఆశపడ్డాను, అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. బెటర్ లక్ నెక్స్ట్ టైం. బాయ్.
ఆంటీ బాల్ బాల్ బాలా నిన్ను ఏం కావాలమ్మా? ఏముంది సార్ వేడిగా? సార్ నన్నే ఇడ్లీ వడ దోశ పెసరట్టు మినపట్టు మిరపకాయ బజ్జాయి ఇంకా పూరి కూర ఉంది, పుణుకులు కూడా ఉన్నాయి. ఇంకా వేడిగా పొయ్యిలో బొగ్గులు ఉన్నాయి, పొయ్యి మీద డేగిశాలున్నాయి. అంతేనా? ఇంకేమి లేదా మీ హోటల్లో వేడిగా? ఉందమ్మా, నా బ్రెయిన్ ఉంది. మీతో మాట్లాడేది కూడా రోస్ట్ అయిపోయింది. అదే పట్రా. సార్ మీరైనా చెప్పండి సార్. ఎందుకు అతను బ్రెయిన్ తింటున్నావు? నువ్వు వెళ్ళి 2 ఐస్ క్రీమ్లు పట్టరా. థ్యాంక్స్ సార్. అమ్మయ్యా, ఇప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావు. లేకపోతే వాడిని లోకం నుండే పంపించేలా ఉన్నావు. మరేం చేయమంటావు? నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటే నువ్వేమో సీరియస్ గా మాట్లాడుకుంటూ కూర్చున్నావు. థ్యాంక్సా? ఎందుకు? ఇందాక నువ్వు నన్ను కాబోయే భార్యని చెప్పినందుకు థ్యాంక్స్ కామో. నా మీద నీకున్న ప్రేమకి ఓ బహుమతి ఇద్దామనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ కామో. థ్యాంక్ యూ. ఇప్పటికైనా నా బాకీ. అన్యాయం రా దాన్ని ఏడ్పించటం. ఆ దండ తీసుకుందాన్ని మెళ్ళవేయి. కామగారు పర్మనెంట్ గా నా బాకీ తీర్చేవా? దా 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 దా